ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. 20వ వచనం, 21, 22. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి మళ్ళా చదువుతున్నాం. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మనము ఇదే భాగాన్ని మనము మత్తయి రాసిన సువార్త, లూకా రాసిన సువార్తలో కూడా చూస్తాం. ఈ యవనస్తుడు, నేను టూకీగా చెప్తాను, ఈ యవనస్తుడు చాలా ఆసక్తితో పరిగెత్తుకుంటా వచ్చి యేసు ప్రభు ఎదుట మోకరించి నిత్య జీవము పొందాలనే ఆశతో అడుగుతున్నాడు. అతడు యవనస్తుడు, అతడు అధికారి, అతడు ధనవంతుడు. చూడండి, ఇతనికి ఎంత ఆసక్తి. ఆశ గొప్పదే, కానీ వదిలిపెట్టలేకపోతున్నాడు. ఇతడు ఒక అధికారి. అధికారము పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. ఇతడు ధనవంతుడు. ధనము పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. ఇతడు యవనస్తుడు. చూడండి, యవన కాలంలోనే ఇతనికి ఆసక్తి, నిత్య జీవం ఎడల చాలా ఆసక్తి కనపడతా ఉంది. నిత్య జీవం పొందటానికి ఏం చేయాలని అడుగుతున్నాడు. యవనస్తుల్లో ఎక్కువ మందికి ఈ ఆలోచన ఉండదు. వారు లోక సంబంధమైన వాటినే ఆలోచిస్తారు. కానీ యవనస్తుడు చాలా ఆసక్తిగా, నాకు నిత్య జీవం కావాలి. నేను ఈరోజు యవనస్తుడిని, కానీ నేటి బాలలే రేపటి పౌరులు ఎల్లుండి ఏమవుతారు? రేపటి పౌరులు ఎల్లుండి వృద్ధులవుతారు. ఎల్లుండి వృద్ధులు, తర్వాత రోజు చచ్చిపోతారు. అంటే మనం ఒక రోజున చనిపోవాలి. కనుక చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్ళాలి. మీకు జ్ఞాపకం చేశాను, మరణము సమీపముగా ఉన్నది. మరణము తథ్యం, ఖచ్చితంగా వస్తుంది. మరణం ఏ వ్యక్తికైనా వస్తుంది. తీర్పు ఖచ్చితం, ఎవడు తప్పించుకోలేడు. నిత్యత్వం శాశ్వతం. అటు నరకం కానీ ఇటు పరలోకం కానీ శాశ్వతంగా ఉండేది. ఈ యవనస్తుడు ఆలోచన ఉంది, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చాడు దేవుని దగ్గరికి. రావలసిన చోటుకే వచ్చాడు. చెప్పాల్సిన ఆయనకే చెప్తున్నాడు. అయితే ఆయన చెప్పాడు, కొన్ని ఆజ్ఞలు చూపించాడు.
ఈ ఆజ్ఞలు చూడండి, 19వ వచనం, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయాడా? 6. ఈ 6 అనుసరిస్తూనే ఉన్నాడు. ఈ 6 తప్పిపోలేదు అతను. మీరు అనుకో, ఇప్పుడు మన సంఘానికి వస్తున్నారు, మీరందరూ రక్షణ పొందారు, బాప్తిసం పొందారు కదా, రక్షణ పొందారు. రక్షణ ఇప్పుడు మనకు ముఖ్యం. ఆ విషయమే మీకు చెప్పాలనుకుంటున్నా ఈరోజు. రక్షణ పొందారు కదా, మరి ఈ లక్షణాలన్నీ ఉన్నాయా? ఈ రక్షణ పొందిన మీలో నరహత్య చేయవద్దు అంటే మేము ఎవరిని చంపట్లేదండి. నరహత్య అంటే నీ సహోదరుని ద్వేషించువాడు, దూషించువాడు, చాటున విమర్శించువాడు నరహత్య చేసినట్టేగా. మరి ఆ పని మీరు చేయట్లేదా? మీ సహోదరుని దూషించట్లేదా? వ్యభిచరించవద్దు. ఏవద్దు చెప్తాను తర్వాత. దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించు అంటే గౌరవించు. ఇవన్నీ మనం చేస్తున్నామా విశ్వాసులు? ఎందుకు నేను ప్రశ్న వేస్తాను ఇప్పుడు. ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటే యేసు దగ్గరకు వచ్చాడు కదా, ఇతడు రక్షించబడ్డాడా, రక్షణ లేదా? ఏమా ఇప్పుడు యవనస్తుడికి రక్షణ ఉందా, రక్షణ లేదా? ఏమండి దేవసాయం గారు, వింటున్నారా నేను చెప్పేది? ఈ యవనస్తుడికి రక్షణ ఉందా, రక్షణ లేదా చెప్పాలి మీరు. లేదు. ఇన్ని మంచి కార్యాలు చేస్తున్న ఈ వ్యక్తికే రక్షణ లేదు. మేము రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మీరు ఈ మంచి కార్యాలు చేస్తున్నారా? ఈ ఆజ్ఞలు పాటిస్తున్నారా? ఈ అనుభవం ఉందా? చూడండి, అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు అతన్ని ప్రేమించాడు. ఇన్ని మంచి పనులు చేస్తున్న అతనికి రక్షణ లేకుండా పోయింది అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే 21వ వచనం, యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే నీకు కలిగినది అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. నీవు వచ్చి నన్ను వెంబడించు అంటే ఇతను మిగుల ధనవంతుడు. మేము చాలాసార్లు చెప్తా ఉంటాం, పరలోక రాజ్యానికి అడ్డుగా ఉండేది ఏంటంటే ధనము, పరలోక రాజ్యానికి అడ్డుగా ఉండేది అంటే అధికారం, పరలోక రాజ్యానికి అడ్డుగా ఉండేది ఏమిటంటే తన యవ్వన కాల లోక సంబంధమైన జీవితం, పాపం. ఇది అడ్డుగా ఉంటుంది. ఈ యవనస్తుడు అధికారి, ఈ యవనస్తుడు చాలా ధనము గలవాడు, ఇతడు యవనస్తుడు. ప్రభు చెప్పిన మాట వినలేదు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు మీరు చెప్పినట్టుగానే దేవుడు వినాలి. దేవుడు చెప్పినట్లుగా మనం వినడానికి ఇష్టపడం కదా. ఇతడికి ధనవంతుడు గనక ఇతడు దేవుని మాట వినకుండా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అక్కడ రాసింది ఏంటంటే ఇతడు మిగుల ఆస్తి గలవాడు గనుక
ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. క్రీస్తులోకి రాలేదు, క్రీస్తును వెంబడించట్లేదు. ఈ రోజున మీ డబ్బు, మీ ఆస్తులునే అవి మిమ్మల్ని పరలోకానికి అడ్డుగా ఉండకూడదు. అవి వాటి వలన మీరు నష్టపోతారు. ఆస్తులు ముఖ్యం కాదు, యేసు ప్రభు వారి మాట ముఖ్యం, ఆయన్ని వెంబడించటం ముఖ్యం. ప్రకటన గ్రంథం చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా. ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి. ఏమంటున్నాడు? ది బబులోను సాంప్రదాయం, బబులోను కల్చర్. ఇక్కడ ఒక మహావేశ్య కనపడుతుంది. ఆమె బంగారముతోనూ ముత్యములతోనూ అలంకరించుకున్న ఒక వేశ్య. ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని చాలా సౌందర్యంగా కనిపిస్తుంది. ఎలాంటిదంటే ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఏముంది? ఆమె చేతిలో ఏముంది? సువర్ణ పాత్ర. ఆ సువర్ణ పాత్ర ఎలా ఉందంట? మీరు ఆ 17వ అధ్యాయము మీరు చూడాలి. 4వ వచనములో బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏమైన కార్యములతోనూ, చూడండి, తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండేది. ఆమెకు ఒక పాత్ర కూడా ఉంది ఆమె చేతిలో. ఆ పాత్రలో ఏమున్నాయి? ఏమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు. మీరు జాగ్రత్తగా గమనించాలి నా మాటలు. నువ్వు రక్షణ పొందావు, రక్షణ అనే పాత్ర నీ దగ్గర ఉంది. కానీ ఆ పాత్రలో ఏమున్నాయి? ఏ కార్యాలు ఉన్నాయి? మంచి కార్యాలు ఉన్నాయా? ఏమైనవి ఉన్నాయా? అంటే నీ జీవితంలో ఏమున్నాయి? బబులోను కల్చర్ అంటే సాంప్రదాయాలు. బబులోన్ అంటే శాపగ్రస్తమైంది, లోకానికి సాదృశ్యం. ప్రభు అంటున్నాడు, వాటిని విడిచి రమ్మంటున్నాడు. అలాంటి సాంప్రదాయాల్లో ఉండొద్దంటున్నాడు. బబులోను సంబంధమైన వారు కాదు మీరు యెరూషలేము, నూతన యెరూషలేముకు సంబంధించిన వారు కనుక మీరు వాటన్నిటినీ విడిచిపెట్టి రావాలి, వాటన్నిటినీ వదిలేసి రావాలి. ప్రభు అప్పుడప్పుడు పిలుస్తున్నాడు. మీరు ఒక మాట చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. 12వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం. అతనితో ఏమన్నాడు? ఏం చెప్పాడు? మీరు 12వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము,
చూడ ఏమంటున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు. నీ ఉన్న స్థలం ఇప్పుడు మంచిది కాదు, నీ సావాసం మంచిది కాదు, నీ దేశంలో ఉన్న ఆచారాలు మంచివి కాదు. నువ్వు బయటికి వస్తే, నేను చెప్పినట్లుగా నీ వింటే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను. దేవుడు పిలిచినప్పుడు రావాలి, దేవుడు పిలిచినప్పుడు రావాలి, బయటికి రావాలి. అబ్రహాము వచ్చాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అయ్యో, నా ఇంటిని వదులుకొని, నా బంధువులను వదులుకొని, నాకున్న ఇక్కడ ఆస్తులను వదులుకొని నేను ఎక్కడొచ్చేది అని అబ్రహాము అనలేదు. దేవుని మాట ప్రకారం బయటకు వచ్చాడు కనుక అబ్రహాము విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. అలాగా ఆశీర్వదించబడాలంటే నీవు బబులోను సాంప్రదాయం అంటే లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి రావాలి బయటికి. చెప్తాను. లోతు ఒక మాట అంటున్నాడు తన బిడ్డలతోటి. తన 19వ అధ్యాయం చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, మరి ఎవరున్నారు? నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రా. ఆ సొదొమ పట్టణములోని, ఆ సొదొమ సాంప్రదాయము నుండి, ఆ సొదొమలో ఉన్న ఆ వ్యభిచార సంబంధమైన జీవితంలో నుండి వారిని వెలుపలకు తీసుకొని రా. ఎక్కడ తీసుకురావాలి? వెలుపలకు తీసుకొని రా. ఆయన కూడా అన్నాడు, మేము ఈ చోటు నాశనము చేయ వచ్చాము గనక వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనక దాన్ని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడినై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచి రండి, ఎందుకంటే యెహోవా ఈ పట్టణాన్ని నాశనము, మీరు ఈ చోటే ఉంటే మీరు నాశనం అయిపోతారు, మీరు బయటికి రండి. మనం కూడా దేవుని మాట విని లోకము నుంచి బయటికి రాకపోతే నాశనం అయిపోతాం, పతనం తప్పదు. మోషే కూడా చెప్తున్నాడు సంఖ్యాకాండంలో, చాలా చోట్ల చెప్పబడతా ఉంది. మనము బయటకు, అది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని మాట వింటావా? దేవుని మాటకు లోబడతావా? ఎంతకాలం ఆ బ్రతుకు, ఆ జీవిస్తూ మనం మారు మనసు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. తుతైరా సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. నేను మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. మీకు కూడా ఎంత సమయం ఇచ్చాను? మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, మారు మనసు పొందుతున్నారా? పొందారా? మారు మనసు పొందటం అంటే ఏంటి? జారత్వాన్ని విడిచిపెట్టకుండా ఎవరు మారు మనసు పొందలేరు. నేను సమయం ఇచ్చాను. నేనేమిచ్చాను? సమయం ఇచ్చాను. అది మారు మనసు పొందలేదు. ఇక్కడ జారత్వము విడిచిపెట్టాలి అంటే అపవిత్రమైన సంబంధాలను విడిచిపెట్టాలి, అక్రమ సంబంధాలను విడిచిపెట్టాలి, అక్రమ జీవితాలను విడిచిపెట్టాలి. సమరయ స్త్రీ కొండ తీసుకొని యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. ప్రభు మాట్లాడాడు.
నీకు నీ భర్తను తీసుకురమ్మన్నాడు, నాకు భర్త లేదన్నాడు అంది ఆమె. నీకు 5 భర్తలు ఉన్నారు, 5 రకాల విగ్రహారాధన చేస్తుంది ఆమె. ప్రభు చెప్పాడు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అని. వాస్తవాన్ని చెప్పినందుకు ఆమె ఆ కుండనేం చేసింది? పగలగొట్టేసింది. ఇక ఆ కుండతో నాకు అక్కర్లేదనుకుంది. కారణం ఏమిటంటే ఆమెకు జీవజలం దొరికింది, బావి దొరికింది. ఆమె మార్పు చెందింది, తన జారత్వాన్ని విడిచిపెట్టింది, మారు మనసు పొందింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, గమనించుకున్నాం. మనం ఏం చేయాలా? మార్పు చెందాలా, జారత్వాన్ని విడిచిపెట్టాలా. ఇక్కడ ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథంలోనే 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండి కంచు రాయి కర్రతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరూ నేను చెప్పే మాటలు మీకు వంటబట్ట పాష గారు అట్టని చెప్పుకుంటూ పోతల పోని రేపొక రోజు అర్థమవుతుంది. తీర్పు తథ్యం. ఆ తీర్పు ఎదుట ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు దాకా మీకు అర్థం కాదు. హస్తకృతములు అంటే చేతులతో చేయబడిన, వెండితో గాని కంచుతో గాని బంగారంతో గాని రాయితో గాని కర్రతో గాని చేయబడిన, చేతులతో చేయబడిన వాటిని మీరు పూజిస్తున్నారా? ఆ విగ్రహాలకు మీరు సాగిలపడుతున్నారా? ఆ విగ్రహం ఏంటంటే దేవునికి దూరపరిచే, దేవుని సన్నిధికి ఆటంకంగా ఉన్న మనిషి ఎవరైనా, దేవునికి ఆటంకంగా ఉన్న, దేవుని సన్నిధికి ఆటంకంగా ఉన్న వస్తువు ఏదైనా సరే అది విగ్రహమే. నీ మనసులో ఉంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అది విగ్రహమే. చూడండి, పాపాన్ని విడిచిపెట్టకుండా యేసు ప్రభువుని నమ్మటం అసాధ్యం. నేను మారు మనసు పొందాను అనటం అసాధ్యం. అర్థమైందా? విగ్రహాలను విడిచిపెట్టకుండా, ఆచారాలను విడిచిపెట్టకుండా యేసు ప్రభు కావాలనుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? నీ విగ్రహాలను, నీ పాపాన్ని, నీ ఆచారాలను విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా? ఇంకో మాట చదవండి, మీకు కొంచెం అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనం. మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? ఏమా? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే అనే వాళ్ళు నమస్కరిస్తుంటే చెప్పారా? మీరేమంటున్నాడు? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. ఇప్పుడు ఏంటంట? ఆకాశము ఎవరు సృష్టించారు? మరి ఆకాశానికి మొక్కుతావేంటి? సూర్య నమస్కారం అంటావేంటి? ఆ తర్వాత ఏమన్నాడు? ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగకుండా సృష్టించబడిన సృష్టాన్ని పూజిస్తావేంటి? రాతితో చేయబడిన విగ్రహం, బంగారంతో చేయబడిన విగ్రహం, వెండితో చేయబడిన విగ్రహం, కర్రతో చేయబడిన విగ్రహం, చేతులతో గీయబడిన విగ్రహం.
నీకు అర్థమైందా దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉందో? దేవుణ్ణి ప్రేమించకుండా వాటిని ఎందుకు ప్రేమిస్తావు? ఎందుకు ఆ మాయాజాలంలోనికి వెళ్ళిపోతున్నావు? వ్యర్థమైనవి. ఇంకా వ్యర్థమైంది ఏంటి? యవనస్తులు జాగ్రత్తగా, మీ జీవితాల్లో వ్యర్థమైనవి ఏంటి? ఇంకా ఓ సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ మంచిదే, ఎందుకు? మంచిగా వాడుకుంటే మంచిదే. ఇప్పుడు నాకు సెల్ ఫోన్ లేదే కష్టం. కానీ సెల్ ఫోన్ని ఏ విధంగా వాడుకోవాలి? గంటల తరబడి ఆ సెల్ ఫోన్లోనే ఏమో ఇప్పుడు ఏంటో ఇప్పుడు ఏదో పిచ్చ బాబులు ఏదో చేస్తారు, టిక్ టాక్ టాకో ఏదో ఉంది, నాకు రాట్లా. చెప్పండి వచ్చిన వాళ్ళు. అమ్మాయి మీరు చెప్పండి అమ్మా. అమ్మా ఇన్స్టాగ్రామ్ అవన్నీ చండాలం. మీ కుటుంబాలను నాశనం చేసేది అయ్యే. రేపు నువ్వు ఎందుకు పతనమయ్యావో వెనక్కి తిరిగి చూసుకుంటే కారణం అవే. ఇప్పుడు అవనస్తులు ఫోటోలు పోజులుగా ఇట్టబెట్టొకటి ఇటు తిప్పొకటి వెనక్కి తిప్పొకటి. ఒక అమ్మాయి ఫోటో పడుతుంది ఇట్ట వెనక నుంచి అనమాట. పెట్టిందేం ఫోటో తీసుకుందేమని ఉంటుందా? ఫ్రెండ్స్కి పంపించదు. ఆ ఫ్రెండ్స్ ఏమైనా చూస్తారా? అనేకులకు పంపిస్తారు. నీ బతుకంతా మాయ బజార్ అయిపోతుంది. డాన్సులు వేస్తా, వికారంగా మొఖాలు పెట్టి, ఎకిలిగా మొఖాలు పెట్టి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు తెలుసా మీరు? సెల్ ఫోను వాడాల్సింది ఎందుకంటే నీ చదువుకు ఉపయోగపడాలి. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, నా హృదయం ద్రవించిపోయింది. నిజంగా చాలా బాధపడ్డాను. అమ్మాయి బాగా చదువుకునే అమ్మాయి, కోచింగ్లోకి చేర్చడానికి వాళ్ళ నాన్న దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ డబ్బులు లేవు. ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడుతూ, పాస్టర్ గారు మా నాన్న వాళ్ళు ఎడిదిరి కోచింగ్లో చేర్పించలేరు, మా నాన్నతో చెప్తున్నాను ఒక సెల్ ఫోన్ అన్న కొనిస్తే ఇంటర్నెట్ వైఫై పెట్టుకుంటే నెలకు 600-500 ఉంటుంది. నేను ఆ సెల్ ఫోన్లోనే లెసన్స్ వస్తాయి, నేను చదువుకుంటాను, నా కోర్సు పూర్తి చేసుకుంటాను. మా డాడీకి చెప్పండి, మీరు ఎంత చెప్పినా ఇంటలేదు అన్నట్టుగా మాట్లాడింది. వాళ్ళ డాడీ సంగతి నాకు తెలుసు, చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఉద్యోగం చేస్తున్న కుర్రాళ్ళు ఒక 4-5 ఉన్నారు అని చెప్పి నేను ఫోన్ చేశా. ఫోన్ చేస్తే అప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మన చంద్రిక కొడుకు ఒక అబ్బాయి, దాసాం గారు అబ్బాయి, రోజు తిరుపాల గారు అబ్బాయి, ఎవరన్నా అడిగానో లేదో నాకు తెలియదు. ఇలాంటి పరిస్థితి కనుక నాకు కొంచెం డబ్బు కావాలి, ఒక అమ్మాయికి సెల్ ఫోన్ కొనియాలి, మీరు హెల్ప్ చేయాలనగానే టకటక పంపించేశారు. ఆ కొంత నా దగ్గర తీసుకొని ఫోన్ చేసి వాళ్ళని షాపుకు తీసుకెళ్ళి సెల్ ఫోన్ కొనిచ్చా. ఒక 2-3 సంవత్సరాల తర్వాత అడిగా, ఏమ్మా ఎట్లుందంటే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంకుల్, కోర్సు పూర్తయిపోయింది, కోచింగ్కి వెళ్లకుండానే పాస్ అయ్యాను అంకుల్, మీరు స్పాన్సర్ చేసిన సెల్ ఫోన్ నాకు చాలా ఉపయోగపడింది అంకుల్ అని చెప్పింది. ఇంత ఆనందంగా ఉందో. ఇప్పుడు అమ్మాయి సెల్ ఫోన్ దేనికి ఉపయోగించుకుంది? మీరు దేనికి ఉపయోగించుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళే మనం వెళ్ళంగానే సెల్ ఫోన్ కట్టేస్తున్నారంటే దాని అర్థమే నువ్వు పాపం చేస్తున్నావు అని అర్థమేగా. ఆలోచించండి. వ్యర్థమైన వాటిని వదిలిపెట్టండి.
నిత్య జీవానికి ఆటంకం డబ్బు ఒకటే కాదు. నిత్య జీవానికి ఆటంకం ఆ పదవి అధికారం ఒకటే కాదు. నిత్య జీవానికి ఆటంకం యవనకాల ఆలోచనలు, యవనకాల జీవితం, యవనకాల పాపపు సంబంధమైన శరీర కాంక్షలు ఒకటే కాదు. మరేంటి? గమనించాలి. ప్రభునందు ప్రియులారా, మనందరం ప్రార్థన చేస్తాం, మంచిదే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మంచిదే, కాదని నేను అంటలే. ప్రార్థన చేయటానికి కూడా ఒక అర్హత ఉండాలి. ప్రార్థన చేయటానికి కూడా అర్హత ఉండాలి. టైం వేస్ట్ చేసుకోకూడదు. ప్రభునందు ప్రియులు, ఇంకో మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం కదా. ఇందాకేమో వ్యర్థమైన వాటివి, ఇప్పుడేమో పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన. ఏంటంటే వ్యర్థ ప్రవర్తనలు, వ్యర్థం. ప్రభువు చెప్తున్న వాక్యానికి విరుద్ధం. మా పితరుల దగ్గర నుంచి వచ్చినాయండి ఈ సాంప్రదాయాలు. ఒక ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళాను. రిబ్బన్ కట్టింగ్ అయిపోయింది. చాలా చండాలంగా ఉంది ఆ ఇల్లు. కొత్త ఇల్లు ఏంది ఇంత చండాలంగా ఉందనుకున్నాను. ఎందుకుందా చండాలంగా చెప్పండి? రాత్రంతా ఆవును కట్టేశారంట అందులో. సరే, ఆ ప్యాడ్ అట్టాక మరి క్లీన్ చేయకూడదేమో నాకు తెలీదు. నేను అనుకున్నాను మామూలుగా వెళ్ళి రిబ్బన్ కట్ చేసి గృహాన్ని నేనే ఓపెన్ చేసింది అనుకుంటే, నాకన్నా ముందు ఆవు చేసింది, దాన్ని ప్యాడ్ చేసింది. వాడు ఎవడంటే క్రైస్తవుడే, సిగ్గులేనోడు. తర్వాత పితృపర ఆచారాలు. ఏదన్నా రే పెళ్లి జరుగుతుంది, పసుపు తీసుకురండి రా, ఇదికి రాద్దాం, ఈ అమ్మాయికి రాద్దాం, నలుగులేద్దాం. ఎక్కడుంది బైబిల్లో? అవన్నీ వద్దు బాబు అని దేవుని వాక్యం మొత్తుకొని చెప్తుంది. మీరు ఏడంటున్నారు? వింటున్నారా మీరు? మామిడాకులు కట్టాలంటాడు ఆడెవడో ఒకడు, కొబ్బరికాయ కట్టాలంటాడు, గుమ్మడికాయ కట్టాలంటాడు. ఇది పారంపర్యమైన మీ ఆచారాలు కదా, వ్యర్థమైన ఆచారాలు కదా. వాటిని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? వాటిని ఎందుకు మీరు చేస్తున్నారు? వాటిని వదిలిపెట్టమని ప్రభు వాక్యం చెప్తుంది. వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు. అవన్నీ వ్యర్థము, మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి, నిత్య జీవానికి ఆటంకంగా ఉండేవి. దాన్ని ఎందుకు మీరు అంగీకరిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ప్రభునందు ప్రియులారా, వదిలిపెట్టేసిన వాటిని మరలా కుక్క తన వాంతిని తిరిగి మరలా తీసుకున్నట్లుగా, తిన్నట్లుగా వదిలిపెట్టిన ఆచారాలు, వాటిని ఎందుకు చేస్తున్నారు? అలా చేస్తే మిమ్మల్ని ఏమని పిలవాలి? దేవుడేం పిలుస్తాడు? రేపు కుక్కలు అంటాడు. కుక్కలకు పరలోక రాజ్యం ఉందా? ఉంది, చెప్తున్నాడు, వాక్యం ఉంది. లేదని చెప్పే వాక్యం ఉంది. కుక్కలు, మాంత్రికులు ఉందా? చూడండి, ప్రకటన గ్రంథం చూడండి, మాట చూడండి. ఊరక నోటితో చెప్తే కుదరదుగా. నోటితో అసలు దేవుని వాక్యాన్ని చెప్పి చూపించినా మీరు మానరు. నోటితో చెప్తే ఏం మారుతారు? దేవుని వాక్యాన్ని చూపించి చెప్పినా మీరు మారరు. చూడండి, 14వ వచనం, 22వ అధ్యాయం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. తర్వాత కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను,
విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటను. అబద్ధమును ప్రేమించి జరిగించు. కుక్కలు ఎవరు? వదిలేసిన వాటిని మరలా బాప్తిజం పొందేటప్పుడు నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తున్నావు. సంఘానికి క్రమంగా వస్తావా? వస్తాను. చావుకు సహకరిస్తావా? సహకరిస్తాను. వస్తాము మనం సంఘానికి క్రమంగా. ఏమండి, వస్తున్నామా క్రమంగా? ఏది ముఖ్యం నీకు? దేవుడు ముఖ్యమా? లోకం ముఖ్యమా? బబులోను సాంప్రదాయ లోక సంబంధమైన బబులోన్ అంటే లోకం. లోకములో జరిగే అన్ని కావాలి నీకు. దేవుని దగ్గర జరిగేవి మాత్రం అవసరం లేదు. వాక్యం మాత్రం అవసరం లేదు. వినండి. లోకములో ఉన్నదంతా కావాలి నీకు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మీ పితృపరమైన ఆచారాలు వదిలిపెట్టండి. వాటిని పక్కన పెట్టండి. వాక్యాన్ని తీసుకోండి. వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. మొన్న ఒక చోట నేను ఒక నిశ్చితార్థానికి వెళ్ళానండి. వ్యవసాయం గారు వెళ్తే ఆ నిశ్చితార్థంలో ఉంగరాలు పెట్టాడు. పాస్టర్ గారు ఒప్పుకున్నాడు ఉంగరాలకి. ఇంకొక ఆమె వచ్చి ఏదో చెప్తుంది, కుదరదన్నాడు. అయితే ఒక వారం రోజుల క్రితం వెళ్ళాం. ఏంటి ఆకులు ఒక్కలు ఏయో మొత్తానికి ఏం పనిగా పిచ్చి పనులు వద్దమ్మా, ఆ పిచ్చి పనులు చేయొద్దు, అవి దేవునికి వ్యతిరేకం. ఖచ్చితంగా చెప్పాడు ఆ పాస్టర్ గారు. దేవునికి ఇష్టం లేని పనులు ఎందుకు మీరు చేస్తారు? ఎందుకు చేస్తున్నాం మనం? చేయకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వచ్చిన బంధువులు ఏమనుకుంటారో. ఆ ఇంటిలో ఉంటారు కొంతమంది సైతాన్ బ్యాచ్ ఉంటుంది కదా. నువ్వంటే ప్రభువుని నమ్ముకున్నావు, మీ ఆయన సైతాన్ బ్యాచేగా. లేకపోతే మీ ఆయన నువ్వు నమ్ముకున్నారు. వాడెవడో వస్తాడు, ఎప్పుడు మిమ్మల్ని పలకరీయడు, మీకు ఏ కష్టం వచ్చిందో పట్టించుకోడు. ఆ రోజు వస్తాడు చుట్టం చూపుగా వచ్చి, ఇది చేయకుండా పోతే ఎట్ట, ఇది చేయాల్సిందే, అది చేయాల్సిందే. వాడు చెప్తుంటే ఆ రోజు వాడి మాట నీకు చాలా కిరీటం లాగా ఉంటుంది. వాడు ఎప్పుడు రాడు? ఎప్పుడన్నా నిన్ను పలకరించాడా? నువ్వు ఎట్టున్నావు అడిగాడా? నీకు బాగాకపోతే వచ్చి చూశాడా? మరి ఆ రోజు వచ్చాడు ఈయన. అప్పుడు చెప్పు, ఈయన ఎవరు అనుకుంటున్నావు? మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు. ఎంత దూరమో చుట్టుంది. ఇప్పుడు వాడు చెప్తే నీకు విలువ, వాక్యం చెప్తే నీకు లేదు. ఎక్కట్లా? దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? నిత్య జీవాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. విగ్రహ సంబంధమైన వాటిని వదిలిపెట్టు. జారత్వము. ఏమండి, ఓ సంఘానికి పెద్ద నన్ను పిలిచారు, వాక్యం చెప్పడానికి పిలిచారు. ఇప్పుడు నా వాక్యం ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. నేను భయపడను, సిగ్గుపడను. ఎవరేమన్నా అనుకుంటారని నేను అనుకోను. నాకు అవసరం లేదు. అది సంఘ పెద్ద అంట, సంఘ పెద్ద భార్య ఆ మీటింగ్లో భలే పని చేస్తుంది. నేనన్నాను, ఏమండి భలే మంచి సంఘ పెద్ద దొరికాడు మీకు, మనకే ఉన్నారు ఎందుకు? సంఘ పెద్దలు అని అంటాం. దేవసాంగ ఈయన ఎవరంటే మా సంఘ పెద్ద అని చెప్పాలి. ఆయన్ని ఎప్పుడూ ఒక పని చేసినోడు కాదు. ఏమండి, ఒకవేళ భోజనాలు ఏమైనా సిద్ధం చేస్తున్నా వస్తాడు, అదెట్ట ఇదెట్ట
ఇప్పుడే వస్తాను నేను వెళ్ళిపోతాడు, మళ్ళీ భోజనం టయానికి వస్తాడు. కానీ ఆ సంఘ పెద్ద అట్ట కాదు, భలే చేస్తున్నారు పని. ఆయన భార్య కూడా భలే చేస్తుంది. పాస్టర్ గారు నన్ను కానీ భలే వాళ్ళు దొరికారా నీకు, మంచిగా సంఘ పెద్ద భార్య చూడే. ఆమె భార్య అన్నాగా ఆమె ఎట్ట చేస్తుందో, ఆమెను అడిగితే నేను సంఘ పెద్ద భార్యని అంది. ఆ పాస్టర్ గారు అంటున్నాడు, అది సంఘ పెద్ద భార్య ఇంకేమన్నా అది ఉంచుకున్నదండి, భార్య ఇంట్లో ఉంది, అది ఉంచుకుందంట, సంఘంలోకి వచ్చి పెత్తనం చేస్తుంది. ఎంత ఘోరం అండి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తారు, జాగ్రత్తగా విడిచిపెట్టుకుందానే బలమైన ప్రార్థన చేస్తారు. కానీ ఆమె అట్టి పెట్టుకున్న వాడిని వదిలిపెట్టరాడు. కొంతమంది ఆయన అట్టి పెట్టుకున్న వాళ్ళని వదిలిపెట్టరు. ఏం తెచ్చలేదు, ఏమి క్రైస్తవం ఇది? అదే ప్రభువు మొత్తుకుంటున్నాడు ఇక్కడ. నీ బతుకును మార్చుకోకుండా రాత్రి ఒక ఆయన కనపడ్డాడు మాకు, మా ఫ్రెండేలే. పాస్టర్ గారు నువ్వు ట్రెండ్ మార్చి చెప్పాలండి వాక్యం అన్నాడు. ఏం ట్రెండ్ మార్చాలో ఏం చెప్తారులే అట్టగనుకో. ఆయన వెళ్తే ఒక పాయింట్ అన్నాడు, యాకోబు ప్రార్థన ఎలా ఉంది చెప్పు, నువ్వు దాన్ని ఏం మార్కులు వేస్తావు అన్నాడు. ఏ మార్కులు వేస్తామండి, మంచి మార్కులు వేస్తాం. రాత్రంతా ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను ఎలనీయమంటున్నాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడా అన్నాడు. వినలేదయ్యా అన్నాడు. మరి మార్కులు వేస్తాడు. రాత్రంతా ప్రార్థన చేశాడుగా, ఏడ్చి 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 కన్నీరు కార్చి 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 నువ్వు నన్ను దీవించు. రాత్రంతా ప్రార్థన చేశాడుగా, మరి ఎందుకు నన్ను ఎవరేమంటున్నాడు, ఎందుకు వదిలేయ నన్ను అంటున్నాడు, ఎందుకు? యాకోబు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు అక్కడ? ఏమా ఏనండి, ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు? తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఆశీర్వదించబడ్డాడు. రాత్రంతా ప్రార్థన చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా? గంటల తరబడి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉందా? అసలు రాత్రంతా యాకోబు గడపటం వేస్ట్ నన్ను అడిగితే. అంతే కదా? అంతేనా కాదా? బ్రతుకు మార్చుకోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా, పశ్చాత్తాపడకుండా, ప్రత్యేకత రాకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? సమయం దండగా. రాత్రంతా అతడు ఆ సమయాన్ని పోగొట్టుకున్నాడు. నన్ను అడిగితే నిత్యజీవం వస్తుందా అండి? ప్రైజ్లా ఏమని చెప్పుకున్నావు ఇందాక? మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వాన్ని విడిచిపెట్టలేదు. జారత్వం విడిచిపెట్టట్లేదు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. పాపమును విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో రక్షణ పొందటం అసాధ్యం. దయచేసి వినండి, అందరూ తెలుసుకోవాలి. మీరు లోకాన్ని వదిలిపెట్టండి, లోక సంబంధమైన విషయాలను వదిలిపెట్టండి. నిజంగా నిజమైన మారు మనసు పొందండి. ఉత్తత్తది కాదు, మారు మనసు కాదు. మార్పు రావాలి, సంపూర్ణంగా మార్పు రావాలి మీలో. అది దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? మీరు ఏదో ఆదివారం నాడు వచ్చినంత మాత్రం ప్రభు సంతోషిస్తాడు అనుకోమాకండి. ప్రార్థన చేస్తున్నాం, ప్రభు సంతోషిస్తాడు అనుకోమాకండి. పాస్టర్ గారికి డబ్బులు ఇస్తున్నాం, పాస్టర్ గారికి కాదులే, దేవునికి. అవి కూడా ఇవ్వకపోతే మీరు కనీసం దశమ భాగం కూడా ఇవ్వటానికి మనసు రాని, కుషించుకుపోయే మనసు అనమాట అది. దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా ఇవ్వటానికి మనసు రాని, కుషించుకుపోయే మనసు కలిగి ఉండటం.
అదే మిమ్మల్ని మీ జీవితాలకు ఆటంకంగా ఉండేది. దేవుడిచ్చిన సొమ్ములో దేవుని భాగం దేవునికి ఇవ్వటానికి కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. నేను దీన్ని ఎక్కువగా నొక్కి చెప్పటానికి నేను ఇష్టపడట్లేదు, కానీ చెప్పకపోతే మీకు అర్థం కాదు. నేను చెప్పట్లేదు, నొక్కి చెప్పట్లేదు, మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థం కావట్లేదు. ఆ దశమ భాగంలోనే దొంగిలించే దొంగలు ఉన్నారు. మరలా ఏమన్నా 100 ఇవ్వాల్సింది, 1000 రూపాయలు ఇవ్వాల్సింది 500, 600, 900 ఇచ్చి ఆ 100, 200, 300 దొంగతనం చేస్తారు. మళ్ళీ అందులో దొంగలు లేరా? సరే, సంగతి పక్కన పెట్టండి. మీరే వెళ్తారు, మీరే సమాధానం చెప్పుకుంటారు. నిత్య జీవానికి ఆటంకంగా ఆ పనులే ఉంటాయి. భగత్ సింగ్ గారు ఒకసారి దేవుని దగ్గర, ఏందయ్యా నేను సేవకు వచ్చాను, ఏంది కష్టం అంటే, భగత్ సింగ్ అన్నా అంటే దేవుడు, భగత్ సింగ్ నువ్వు దొంగవే అన్నాడంట. భగత్ సింగ్ గారి గుండెలు పగిలిపోయినాయి. నేను దొంగనేంటి, ఏంది నన్ను దొంగ అంటాడు దేవుడు, ఏంది ప్రభు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఏం దొంగతనం చేశానంటే, నాకు ఇవ్వవలసిన దశమ భాగం నువ్వు ఇస్తున్నావా అంటే, ఏముంది ప్రభు నాకు వచ్చేది 10 రూపాయి పావలాలు కదా అంటే, ఆ 10 రూపాయలు 5 పైసలు నావి కాదా, నా 5 పైసలు నాకు ఇవ్వకుండానే నువ్వు దాన్ని కూడా తినేస్తున్నావా అంటే, అప్పుడు అర్థమైంది భగత్ సింగ్ గారికి. ఆయన దశమ భాగం ఆ రోజు నుంచి ఆయన చనిపోయేంత వరకు పర్ఫెక్ట్గా దశమ భాగం. వాళ్ళ సంఘాల్లో విశ్వాసులు కూడా పర్ఫెక్ట్గా ఇస్తారు దశమ భాగాలు. సరేలేండి, ఇక నేను దశమ భాగాల గురించి చెప్తున్నట్టుగానే ఉంది. నా స్వార్థం కోసం చెప్పట్లేదు, కానీ మీకు ఈవి రావాలని చెప్తున్నా, మీకు దీవెన రావాలని చెప్తున్నా. దొంగిలించమాకండి. డబ్బు, యవనస్తుడికి డబ్బు, ఆ ఆలోచనే అతనికి నిత్య జీవానికి ఆటంకంగా ఉంది. మరి నీకేది, నీకు నిత్య జీవానికి ఆటంకంగా లేదా? ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, కనుక నేను ఒక మాట చెప్తాను చివరిగా ఒక మాట. పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రికలకు రండి. మొదటి అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. మొదటి అధ్యాయం చెప్తాను. మొదటి అధ్యాయము మీరు 4వ వచనం చదవండి. 3వ వచనం దగ్గర నుంచి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. 4వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. జాగ్రత్తగా వినాలి. ఇంకా చదువుకురా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. అత్యధికములైన వాగ్దానాలు బైబిల్లో మనకు కనపడేది ఆజ్ఞలు, వాగ్దానాలే. ఆజ్ఞలను అనుసరిస్తే వాగ్దానాలను స్వతంత్రించుకుంటాం. ఆజ్ఞలను అనుసరించకపోతే వాగ్దానాలను స్వతంత్రించుకోలేమో. చదువమ్మా. దురాశను అనుసరించి లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోవాలి. మీరు తప్పించుకోవాలి. దేని ద్వారా?
దేవుడు చేసిన వాగ్దానము, ఇంతకు ముందు మీరు లోకములో దురాశలను అనుసరించారు, ఇప్పుడు మీరు తప్పించుకోవాలి అని చెప్తూ ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోవాలంటే నీకేం కావాలి? దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఈ వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చారు? నీ బతుకు నువ్వు బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ, నీ పాపం నీదే, నీ లోకం నీదే, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రం మేమే కట్టుకుంటాం, నీ పేరు మాత్రం పెట్టుకుంటాం. యేసయ్యా 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 నీ పేరు, నేను దేవుని పెట్టిన పేరు. మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాం, మా బ్రతుకు మేమే బ్రతుకుతాం, మా ఇష్టం వచ్చిన వస్త్రం కట్టుకుంటాం, మాకు ఇష్టం వచ్చిన గడ్డి తింటాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా గొడవలాడతాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా తగులాడతాం, మాకు ఇష్టం వచ్చినట్లుగా తిడతాం, మాకు ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటాం, కానీ నీ పేరు మాత్రము పెట్టుకుంటాం. ఏంటండి వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడండి? దేవుని స్వభావములోనికి, దేవ స్వభావము నందు మనం పాలివారగాలి, పాలివారం అవ్వాలి. ఇంతకీ దేవుని స్వభావం ఏమిటండి? దేవుని స్వభావంలోనికి మనం పాలివారం అవ్వాలంటే దేవుని స్వభావం ఏంటి? ప్రేమ, పరిశుద్ధత. దేవుని స్వభావం ఏంటి? ప్రేమ. ఇవి మనకు ఉండాలని చెప్పాడు ఇక్కడ పేతురు భక్తుడు. ఆయన స్వభావం ప్రేమ. ప్రేమించాలి నువ్వు అందరినీ. పరిశుద్ధ, ఏ అపవిత్రత నిన్ను అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. లోక సంబంధమైన మాలిన్యము నిన్ను అంటకుండా భక్తి. భక్తి అంటే చప్పట్లు కొట్టడం కాదు, భక్తి అంటే స్తుతి అంటం కాదు, ప్రార్థనలు చేయటం కాదు. భక్తి అంటే అది భక్తి అనుకొని మోసపోవద్దు. భక్తి అంటే లోక సంబంధమైన మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడమే భక్తి. అర్థమైందా? ప్రార్థనకు వచ్చాను, ప్రభా స్తోత్రం నాయనా, అది మంచిదే, స్తుతించటం మంచిదే, కానీ మొదటిది ఇది చేయాలిగా. లోక సంబంధమైన స్థితి అంటకుండా. దేవ స్వభావం ఇంకా ఏమిటి? దీర్ఘశాంతం. ఏమండి, మీ ఆయనలు ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడు పోతావురా అని అడిగారా? వీడు సావనన్నా సావలేదు అని అన్నారా? ఈ ముదనష్టపోడని, పనికి మాలోడని. ఏమండి, దీర్ఘశాంతం ఎవరినన్నా దీర్ఘశాంతం ఉందా? అబద్ధమాడని స్వభావం దేవుడిది, త్యాగం చేసే స్వభావం దేవుడిది. ఎలాంటి త్యాగం చేశాడు? తన ప్రాణమునే మన కొరకు త్యాగం చేశాడు. అదే పేతురు గారు రాస్తాడు, మీరు వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, మీరు దేవ స్వభావంలోనికి రావాలి. మీ స్వభావంతో మీరు బతుకుతున్నారు, మేము సంఘం అంటున్నారు, మేము ప్రార్థన అంటున్నారు, మాది భక్తి అంటున్నారు. కాదు, అది కాదు. దేవుని స్వభావంలోనికి మీరు రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం ఎక్కాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. రేపు దేవుడు అడుగుతాడు, మాకు ఏం తెలియదంటే, కాదులేమ్మా ఆదివారం నేనే మాట్లాడాను, మీ పాస్టర్ గారు కాదు, వరగాయనట్ట ఆడ కూర్చోబెట్టి నేనే మాట్లాడాను, నువ్వు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నావేంటి
రేపు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. లెక్క మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. మన తల ఎంట్రుకలకు ఆయన దగ్గర లెక్క ఉంది. నువ్వు చేసే ప్రతి పనికి లెక్క ఉంది. నేను చెప్తున్నా, నువ్వు మారు మనసు పొందిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఉన్న ఈ జీవితం చాలా స్వల్పమైంది. ఈ స్వల్పమైన జీవితంలో శాశ్వతమైన నిత్య రాజ్యము, పరలోకం సంపాదించుకోవటానికి ఈ జీవితాన్ని నువ్వు వాక్యానుసారంగా గడపాలి, భక్తితో గడపాలి, యథార్థంగా గడపాలి. అందుకనే మారు మనసుకు తగిన ఫలము నీవు ఫలించాలి. చూడండి, దేవుని స్వభావంలోనికి రావాలి, దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి. అలాంటి సమర్పణ నిత్య జీవానికి ఆటంకంగా ఆ కుర్రాడికి, ఆ యవనస్తుడికి అధికారము, డబ్బు, తను అన్ని బాహ్యంగా కనపడే వాటిని చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉంటే మొదటి 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, తర్వాత 5 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. మానవునికి సంబంధించిన ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు ఇతను, కానీ దేవుడు కోరుకున్న దాన్ని చేయట్లేదు. ఇంకొక విషయం చెప్పనా, రాజకీయ నాయకులు అంటారు ఏదైనా మాట్లాడితే, అబ్బాయి వాడి వ్యక్తిగత జీవితం మనకెందుకు, ఆ వ్యక్తిగత జీవితంలోనికి మనం వెళ్ళకూడదు, ఏదన్నా రాజకీయంగా ఏమైనా తప్పులుంటే విమర్శించండి అని అంటారు. కానీ దేవుడు అలా అంటలా, నీ వ్యక్తిగత జీవితంలోనికి వస్తాడు ఆయన. నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో పరిశీలన చేస్తాడు. ఎంతమంది భర్తలుంటే సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలుంటే ఆయనకి ఎందుకు? ఆమె వ్యక్తిగత జీవితం కదా, ఆ వ్యక్తిగత జీవితంలోనికి వచ్చాడు నీ బతుకును మార్చుకోమని. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, అలా ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా నిత్య మనం పడే పాటు దేనికోసం? ఇలా ఆదివారాలు దేవుని సన్నిధికి రావటం, ఉదయాన్నే లేచి గూగుల్ మీట్లో పాల్గొని ప్రార్థనలు చేయటం, ఏదన్నా ప్రత్యేక కూటాలు ఉంటే వెళ్ళటం, ప్రభువుని మహిమపరచడం, దేనికోసం? టైం ఎందుకు వేస్ట్ చేసుకోవటం? మనం దేనికోసం అంటే నిత్య జీవం కోసమే, భౌతికంగా ఉన్న దానికోసం కాదు, నిత్య జీవాన్ని పొందుకోవటం కోసమే. అలాగ మనం సిద్ధపడాలి. మన వ్యక్తిగత జీవితం ప్రభుకి అంగీకారంగా ఉండాలి, మన కుటుంబ జీవితం ప్రభుకి అంగీకారంగా ఉండాలి, మన ప్రార్థనలు ప్రభుకి అంగీకారంగా ఉండాలి, మన ధర్మ కార్యములు ప్రభుకి అంగీకారంగా ఉండాలి. ఎప్పుడో చెప్పాను, పోయిన వారం, అంతకు ముందు వారం కొర్నేలు గురించి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను మనం సరి చేసుకుందాం, ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం సాగుదాం. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ప్రభు మహిమార్థమే చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి.